శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీరు ప్రేమికుల ప్రేమ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండి వాళ్ళు అయినా సరే కేవలం 2 నిమిషాల్లోనే మీ దగ్గరకు వచ్చి పడతారు. వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పడేస్తే చాలు. శాస్త్రం చెప్పిన ఈ పరిహారం పాటిస్తే గనక, నమ్మకంతో చేస్తే గనక ఖచ్చితంగా ఫలితాలు మీరు ఊహించిన దానికంటే రెట్టింపుగా ఉంటాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏది పడేయాలి? కుంభరాశి జాతకులు, మీ యొక్క సమస్యలు తొలగిపోవాలంటే ఏ నియమాలతో ఈ పరిహారం పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వేప చెట్టు అంటే దేవతా వృక్షము. వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు. వేప చెట్టు చాలా శక్తివంతమైంది. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించినట్లే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచిగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. నెగటివిటీ అనేది చాలా వరకు కూడా ఉండదని చెప్పాలి. సంపాదన పరంగా బాగుంటుంది. ఆరోగ్యం పరంగా కలసి రావడం జరుగుతుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీలిస్తే గనక ఖచ్చితంగా రోగాలు క్లియర్ అవుతాయి. మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా వేప చెట్టు మంచి మందులా పనిచేస్తుంది. వేప చెట్టులో అమ్మవారు కూడా కొలువై ఉంటారు. కావున ఇది దేవతా వృక్షము. వెనకటి రోజుల్లోనైనా ఇప్పటి రోజుల్లో అయినా సరే వేప చెట్టుకు చాలా మంది కూడా పూజలు చేసుకుని ఆ చెట్టుని సాక్షాత్తు అమ్మవారుగా కొలుచుకుని ఎంతో మంది పూజలు చేసుకుని వాళ్ల సమస్యల నుండి బయటపడిన వారు ఉన్నారు. కాబట్టి అంత శక్తివంతమైన ఈ వేప చెట్టు వద్ద ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. ఒకవేళ మీ ఇంట్లో లేకపోయినా ఇంటి దగ్గరలో ఉన్న గుడి బయట ఉన్న గుడి లోపల ఉంటే వద్దండి. గుడి బయట ఉన్నా కానీ దారిలో ఎక్కడైనా మీకు తెలిసిన చోట ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. కుంభరాశి జాతకులు, అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా మీ యొక్క కోరిక ఖచ్చితంగా నిజాయితీగా ఉండి మీరు నచ్చిన వ్యక్తులు మీ దగ్గరికి రావడానికి ఏదైనా ఇబ్బంది ఉండి 3వ వ్యక్తి ప్రమేయంతో మీ గొడవలు పెరిగి పెద్దవి కావడమో, ప్రేమికులు దూరం కావడమో, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడమో, ఇలా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో వారు మీ దరికి చేరడం కోసం ఈ యొక్క పరిహారం పాటించండి. చక్కగా శుభ్రంగా ఉండి ఈ పరిహారం చేయాలి. స్నానం చేయండి. వీలైతే గనక తల స్నానం చేయండి. కుదరకపోతే మామూలు స్నానమైనా చేయండి. ఆడవాళ్లు అయితే ఆ యొక్క 5 రోజులు తప్ప ఎప్పుడైనా చేయొచ్చు. ఈ యొక్క పరిహారము ముఖ్యంగా ఏ రోజునైనా చేయొచ్చు. కానీ శుక్రవారం తిథి నాడు చేస్తే గనక ఇంకా అనుకూలత పెరుగుతుంది. కావున మీరు ఏమిటంటే గనక ఆదివారమైనా శుక్రవారమైనా చేసుకోండి. ఇంకా వీటన్నింటికంటే బెటర్ ఏమిటంటే గనక ఆదివారం, శుక్రవారం ఏ రోజులో అయినా చేసుకోవచ్చును. కుదిరినప్పుడు మాత్రం చేసుకోండి. ఉదయమైనా, సాయంత్రమైనా లేదా సాయం సంధ్య వేళల్లో అయినా కూడాను ఈ యొక్క పరిహారం చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. చక్కగా ఉతికిన బట్టలు వేసుకుని ఇంట్లో కాస్త ఆ రోజున నాన్ వెజ్ అనేది వండుకోకుండా ఉండండి. నాన్ వెజ్ తినకుండా ఈ పరిహారం పాటిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే గనక ఆ చెట్టు ముందర కొంచెంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఆకులు అయి పడి ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకుని మీరు ఏమిటంటే డస్ట్ అంతా మొత్తం తీసేసి ఆ చెట్టుకు ముందుగా మొదట్లో నీటిని పోయండి. ఒక బాటిల్ తో అయినా లేదా ఒక డబ్బాతో అయినా నీళ్లు మీరే మీ ఇంటి నుండి తీసుకుని వెళ్లి అక్కడ శుభ్రం చేసి నీటిని పోయండి. చక్కగా చుట్టూరా వేళ్లు తడిచేలాగా నీళ్లు పోయండి. అలా పోసిన తర్వాత చెట్టుకి కొంచెంగా పసుపు రాసేయండి. కుంకుమ బొట్టు పెట్టండి. ఎందుకంటే అమ్మవారు కాబట్టి చక్కగా కొంచెం పసుపు కుంకుమలు పెట్టేసుకుని సింపుల్ గా 2 లవంగాలు తీసుకెళ్ళండి. లవంగాలు ఏమిటంటే పరిహారాలకు పెట్టింది పేరండి. ఇవి ఎవరైనా కూడాను చాలా మందికి కూడాను లవంగ పరిహారం అద్భుతవంతమైన రిజల్ట్ వస్తుందని తెలిసే ఉంటుంది. 2 లవంగాలు ఏమిటంటే పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోండి. ఎక్కడ కూడా డ్యామేజీ లేకుండా లవంగాలు తీసుకుంటేనే మనకి పరిహారానికి ఖచ్చితంగా ఫలితం వస్తుందని గుర్తుపెట్టుకోండి. పరిహారాలకు లవంగాలు పెట్టింది పేరండి.
కావున ఏమిటంటే 2 పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి. ఆ యొక్క లవంగాలు ఏం చేస్తారంటే ఎడమ చేత్తో పట్టుకుని తల చుట్టూరా తిప్పుకోండి. 3 సార్లు అటు 3 సార్లు ఇటు తిప్పేసుకుని ఆ తర్వాత 7 సార్లైనా 5 సార్లైనా తిప్పుకోవచ్చండి. తల చుట్టూరా తిప్పుకొని మీ సమస్య చెప్పుకోండి. అలా తిప్పుకునేటప్పుడే మేము ప్రేమించే అమ్మాయి మా సొంతం కావాలి, లేకపోతే అబ్బాయి మా సొంతం కావాలి, మా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నా భర్త మారాలి, మేము ప్రేమగా సంతోషంగా కలిసుండాలి అని చెప్పి మీ కోరిక ఏదైతే ఉందో డబ్బు కోసమైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా కూడాను ఆ యొక్క సమస్య చెప్పుకొని తల చుట్టూరా తిప్పేసుకోవాలి. మీకు డౌట్ వస్తుంది, తల చుట్టూరా ఎందుకు తిప్పుకోవాలి, ఏంటి సంబంధమని. జాతకంలో దోషాలు ఉన్నప్పుడు ఏమిటంటే అవి మనల్ని కలవకుండా చేస్తాయి అన్నమాట, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మనుషులము ఇబ్బంది పడతామో అటువంటి భయంకర ఇబ్బందులు ఉంటాయండి. అవి పోవాలి అని చెప్పి మీకు మీలో ఉన్నటువంటి దిష్టి దోషాల్లో, ఎందుకంటే జనం మనల్ని చూసినప్పుడు మన మీద నరదృష్టి ప్రభావం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ యొక్క దృష్టి మొత్తం కూడాను తొలగిపోవాలి అని చెప్పి మీరు ఈ యొక్క పరిహారం చేస్తున్నారు అన్నమాట. ఇలాంటి సమస్యల నుంచి ముందు మనలో ఉన్నటువంటి దిష్టి దోషాన్ని జాతకంలో ఉన్న గ్రహస్థితులు మొత్తం క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సమస్యలు తొలగిపోతాయి. వాళ్ళు మా దగ్గరికి రావాలి, సమస్య పోవాలి, సంతోషంగా ఉండాలి, ఇక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలి అని చెప్పి తల చుట్టూరా తిప్పుకొని వేప చెట్టు మొదట్లో పడవేయండి. అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఎందుకంటే మనం సమస్యలను అమ్మవారికి చెప్పేశామో ఆ చెట్టుకు కూడా తాకండి. తాకి అవి తిప్పేసుకుని చెట్టును కూడా తాకి దండం పెట్టుకుని లవంగాలు వెనక్కి తిరిగి చూడకుండా పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. ఖచ్చితంగా కుంభరాశి జాతకులు మీ సమస్య మొత్తం కూడా పటాపంచలైపోతుంది. ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క సమస్యను అర్థం చేసుకుని ఆ సమస్యను తీర్చేస్తారు. దైవానుగ్రహం కలుగుతుంది. కావున ఈ పరిహారం ఎవరికీ చెప్పకుండా అతి రహస్యంగా పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.